ఎంతసేపు అయినా రాలేదు. ట్రాఫిక్‌లో స్ట్రక్ అయ్యి ఉంటాడా? లేదా వేరే అమ్మాయితో ఏమైనా మాట్లాడుతూ రావడం మర్చిపోయాడా? అయినా నన్నంత ఈజీగా ఎవరు మర్చిపోతారులే. ఛాన్సే లేదు. అవును. నా హెయిర్ అంతా కరెక్టే ఉందా? అయినా ఈ డ్రెస్ కలర్‌కి జుంకీలు మ్యాచ్ అయ్యాయా? హ్మ్. అయినా జుంకీలు మ్యాచ్ అయితే ఆ సాటిస్ఫాక్షనే వేరులే. ఫేవరెట్ కలర్ అని అడిగితే చెప్పాడు కదా! ఛీ! మర్చిపోయాను. అయినా నేను నచ్చకపోతే? మళ్ళీ ఓవర్ థింక్ చేస్తున్నా. జాను ఇక డీప్ బ్రీత్. కామ్ డౌన్, కామ్ డౌన్. హాయ్. హాయ్ జాను. అదే హాయ్ జాన్వి. ఏంటి వర్క్ త్వరగా కంప్లీట్ అయిపోయిందా? 2 అవర్స్ ఎర్లీగా వచ్చి కూర్చున్నావు. మీరెవరో నాకు తెలీదు. ఎక్కడా చూసినట్టు కూడా అనిపించట్లేదు. నా పేరు మీకెలా తెలుసు? డూ ఐ నో యూ? ఏంటి జాను ఇలా మాట్లాడుతున్నావు? నేను గుర్తులేదా? వాట్ ఏ వండర్. అస్సలు గుర్తులేదా? అట్లీస్ట్ పేరన్నా చెప్తే మేబీ గుర్తు రావచ్చు. అమ్మో, అట్లీస్ట్ పేరా? పేరుతోనే కదా జాను అందరు గుర్తుపట్టేది. ఓకే, నీకు 3 గెసెస్ ఇస్తా. నేను నీకు ఎక్కడ పరిచయం అని నువ్వే చెప్పాలి. ఓకే, గెస్ చేయి. స్టార్ట్. చూడండి బాబు, వీడు ఇలా తగులుకున్నాడు. గెస్ట్ చేయకపోతే వదిలేలా లేడు. ఆఫీస్ కొలీగా? కంగ్రాట్స్, ఫస్ట్ గెస్ట్లో ఇంత పర్ఫెక్ట్గా రాంగ్ గెస్ చేసావు. అయినా జాను అని ఇంత చనువుగా ఆఫీస్లో కొలీగ్స్ ఎవరైనా ఇంత క్లోజ్గా పిలుస్తారా? ఏంటండి మీరు గుండె జారి గల్లంత ఎందులో నితిన్లా ఆట పట్టిస్తున్నారా? అయినా అదేం కంపారిజన్. నేను నీ పేరు చెప్పి నేను గుర్తుపట్టి డైరెక్ట్గా నీతో మాట్లాడిస్తున్నా. అమౌన్ ఫాస్ట్గా గెస్ చేయి. ఇంత కాన్ఫిడెంట్గా జాను అంటున్నారంటే కాలేజ్ మేటా? సెకండ్ గెస్ కూడా రాంగే. స్కూల్ మేట్ కదా? కదా, ఐ నో ఇట్. ఈ యాక్టింగ్ ఏదో గెస్ చేయడంలో పెట్టుంటే ఫస్ట్ గెస్కే కరెక్ట్గా చెప్పేదానివి. అంతేలే, లైఫ్లో స్కూల్ ఫస్ట్ ఎయిడ్లో ఉంటుంది, కానీ నువ్వు గెస్ చేయడంలో లాస్ట్ ప్లేస్ ఇచ్చావు. నా పేరు స్కూల్ ఫ్రెండ్ అని బ్లైండ్గా గెస్ చేసావు. సరే, ఇప్పుడు నా పేరేంటో చెప్పు. అయ్యో, మీరు తప్పుగా అనుకోకండి. నేను ఇదిగో అదంతా కాదు, స్కూల్ ఫ్రెండ్ ఇక్కడ ఫస్ట్ ఈ పని. కానీ శ్రవణ. ఫస్ట్ బెంచ్ శ్రవణ్ గారు గుర్తున్నాడంటే నేను ఖచ్చితంగా గుర్తుంటా. కార్తిక్. కార్తిక టీచర్ కొంగు పట్టుకొని తిరిగేవాడు తెలుసు, కానీ నేను తెలీదా? ఇదిగో ఇదే లాస్ట్ గెస్. ఈ గెస్లో చెప్పకపోతే వెళ్ళిపోతావా? ఇంచు కూడా కదలా. నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే, నీకు వేరే ఆప్షనే లేదు. నీకు ఇంకా ఈ అలవాటు పోలేదా? ఇప్పుడు కూడా నీ ఫ్రెండ్సే ఆన్సర్ చెప్పాలా? రాజేషా? అంటే రాజేష్ కన్నా ఎవరు అందంగా ఉండరు మన క్లాస్లో, అందుకే. బాస్, సౌండ్ హట్ చేశారండి. చనువు తీసుకుని మరి నిక్ తోటి పిలుస్తున్నా, అయినా తెలియదంటే నేను ఇక్కడ ఉన్న లాభం లేదు. బాయ్. ఆగండి. ఇంత ప్రేమగా పిలిచాక ఎలా వెళ్ళిపోతా? ఓకే, మీరు ఫీల్ అవుతారు కాబట్టి చెప్పేస్తున్నా, యాక్చువల్లీ నేను మీ క్లాస్మేట్ కాదు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? లే ఇక్కడి నుంచి, ఫస్ట్ లే. బి సెక్షన్ కాదంటే మీరు సెక్షన్ ఏ, నా సెక్షన్ బి. మీకు మాకు ఒక గోడ మాత్రమే గ్యాప్, అంతే. కానీ కలుసుకోవడానికి మాత్రం 10 సంవత్సరాలు పట్టింది. నా పేరు ఆర్య. మా పేరెంట్స్ ఇష్టమై పెట్టారో యాక్యురేట్గా పెట్టారో
లేదా ఆ దేవుడు నా ఫేట్ మార్చేసాడో తెలియదు కానీ ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లాగా వన్ సైడ్ లవ్లో మిగిలిపోయింది నా లైఫ్ అంతా. సరిగ్గా నువ్వు క్లాస్ నుంచి బయటికి వస్తుంటే చూశాను నేను. బా, ఆ కళ్ళు, ఆ స్మైల్, ఎస్పెషలీ ఆ హెయిర్ స్టైల్, రిబ్బన్ వేసుకొని జడేసుకుని ఆయిల్ పెట్టుకునే రోజులు అవి. నువ్వు మాత్రం పోనీటైల్ వేసుకుని ఎంత స్టైలిష్గా ఉండేదాన్ని. అది చూసి పడిపోయా. నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నా, కానీ అయ్యి పీకేదేముందిలే అని నేను కళ్ళారా చూస్తూ తొలి ప్రేమ సాంగ్స్ వింటూ అలా ఒక హైలో ఉండేవాడిని. టీనేజ్ కదా, ఆ ఫీల్ మళ్ళీ కిక్కిచ్చేది. అలా చూస్తూ చూస్తూ 10th అయిపోయింది. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా నీ కాలేజ్లో జాయిన్ అవ్వలేకపోయినా. అందుకే డైలీ 1 hour జర్నీ చేస్తూ నుండే బస్ ఎక్కి అలా తమ్ముడు సాంగ్స్ వింటూ నేను చూస్తూ ఉండేవాడిని. ఐ రియలీ అడ్మైర్ యూ. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయింది, నువ్వు జాబ్లో జాయిన్ అయ్యావు. అక్కడ నీ హెచ్ఆర్తో పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసింది. అప్పుడు నాకు ఇంకా వేరే ఆప్షన్స్ లేవని సైలెంట్ అయిపోయా. రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఆ హెచ్ఆర్ ఒక ఫ్రాడ్ అని, నీ పెళ్ళి క్యాన్సిల్ అయిందని. ఆ బాధ నుంచి నువ్వు బయటికి రావడానికి 2 years పట్టింది. కంపెనీ కూడా మార్చేశావు. ఇదంతా డాష్ కార్డ్ వల్లే. ఆఖరికి ఖుషి నుంచి అత్తారెడ్డికి దారేది సాంగ్స్ దాకా జర్నీ అయింది. బద్రి చూసి అమిషకు పడిపోయాను, తొలి ప్రేమ చూసి కీర్తిరెడ్డికి పడిపోయాను, ఖుషి చూసి భూమికకు పడిపోయాను. కానీ ఎంతమంది మారినా పవన్ కళ్యాణ్ మాత్రం మారలేదు. అలాగే నా లైఫ్లో ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళినా నీ మీద ఫీలింగ్ మాత్రం అస్సలు మారలేదు. ఇలానే ఏదో ఒక మూమెంట్ దొరకకుండా పోతుందా, నీతో ఒక్కసారైనా మాట్లాడకుండా ఉంటానా అని వెయిట్ చేస్తూ ఉన్నా. అండ్ ఫైనలీ ఇట్స్ హియర్. సో లవ్ అంటావు? లవ్ అంటారో పిచ్ అంటారో, అడ్మిరేషన్ అంటారో అడిక్షన్ అంటారో, మీరేమన్నా నా థాట్స్ అంతా మీరే ఉన్నారండి. ఇంతకంటే నా ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేను. ప్రాంక్ ఏమైనా చేస్తున్నారా? సీరియసా? అంటే మీరు చూపించిన అడ్మిరేషన్ బాగుంది, మీరు మాట్లాడిన విధానం కూడా బాగుంది. కానీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, నా లైఫ్లో ఒక వర్స్ సిచ్యువేషన్ జరిగింది. దాని నుంచి బయటపడడానికే ఇంతకాలం పట్టింది. ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను. అందుకే ఈసారి డైరెక్ట్గా అతనితో మాట్లాడి క్లారిటీ తెచ్చుకుందామని ఈ డేట్కి వచ్చాను. తెలుసండి, ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీరు వెయిట్ చేస్తున్నారు కదా, అదే సంజయ్ కోసం. వాడు నా ఫ్రెండే. వాడు డేట్కి వద్దాం అనుకున్నాడు, కానీ ఈలోగా మంచి ఫిగర్ తగిలి దాంతో వెళ్ళిపోయాడు. ఈ ఎక్స్క్యూజెస్ చెప్పడం నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి చెప్పే అమ్మాయికి నేను రానని నన్ను పంపించాడు. అందుకే వచ్చాను. తీరా చూస్తే నువ్వని తెలిసింది. ఇమీడియట్గా చెప్తే ఎక్కడ బాధపడతావని చిన్న డిస్ట్రాక్షన్ కోసం గెస్సింగ్ గేమ్ ఆడా అంతే. అంటే తను నాకన్నా అందంగా ఉంటుందా నన్ను వదిలించుకునే అంత? అయ్యో జాను, డాంకీకి ఏం తెలిసి చెప్పు డైమండ్ వాల్యూ. ఆ వాల్యూ తెలిసినందుకే కదా నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఇది చాలదా? అయినా నీకు బుద్ధి ఉండక్కర్లా. ఇలా ఎవడు పడుతో డేట్ అంటే వచ్చేస్తావా? నీ పక్కన ఉండాలంటే మినిమం మా రేంజ్ ఉండాలి. కరెక్టే, కానీ నీకన్నా నీ ఫ్రెండే బాగున్నాడు. వాడా? ఇదిగో నీకు సీక్రెట్ చెప్పనా, అమ్మాయిలు వాడే క్రీమ్ అన్నీ వాడతాడు వాడు. వాడు పెద్ద డాంకీ ఫెల్లో, పెద్ద సిల్లీ ఫెల్లో వాడు. ఇంకా నీ మొహానికి ఏదో అంటుకుంది. అందమా? ఊహల గుసగుసలాడే మూవీ మేము కూడా చూసాం సార్. అయ్యో కాదు, నిజంగానే అంటుకుంది చూడు అక్కడ. అయినా అందం అంటుకోవడం ఏంటి, నువ్వు అందంగానే పుట్టావు కదా. నువ్వేంటి మరి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నావు? అయినా 10 years ఎక్స్ప్రెస్ చేయని లవ్ ఇప్పుడేంటి సడన్గా? ఫ్లర్టా? కాదు, నువ్వు లేని టైం అంతా మాకు హిట్ లేని 10 years గుర్తొస్తుంది. నిన్ను చూసాకే 10 years తర్వాత గబ్బర్ సింగ్ చూసినంత కిక్ వస్తుంది.
ఇంకా నువ్వు ఒప్పుకుంటే అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ ఫీల్సే. అబ్బా చాలే అమ్మా. అయినా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ప్రతి డైలాగ్కి ఆయన రిఫరెన్స్ వాడడం అవసరమా? ఆయనను వాడుకొని ఎంతమంది బ్రతకడం లేదు. నేను జస్ట్ నా లవ్ ఎక్స్ప్రెస్ చేశాను అంతే. సో మళ్ళీ కలుద్దామా? అదే నీ క్లారిటీ రావడం కోసం ఇంకో డేట్ ఉంటుందట్టవా? ఇప్పుడు ఛాన్స్ నాకు వచ్చింది, ఇప్పుడు నువ్వు గెస్ట్ చేయి. నేను నెక్స్ట్ టైం వస్తాను రాను చెప్పు. ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా ఒక కొత్త వీడియో రాబోతుంది. డోంట్ ఫర్గెట్ టు వాచ్, సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు శర్మాస్ ఒరిజినల్.